సార్ సార్ ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం సార్ ఇక్కడ సార్ సుభాష్ ఇక్కడ ఓకే రెడీ సార్ ఒకసారి ఇక్కడ ఓకే సార్ థ్యాంక్ యూ సార్. సార్ ఇక్కడ ఒకసారి సార్ పుష్కర ఇప్పుడు ఎస్సీ లతా సిద్ధంగా ఉండాలి. ఎస్సీ లతా బృందం ఇప్పుడు జి మంజుల బృందం రావాలి, సిద్ధంగా ఉండాలి. అమ్మ కొందరు టి వసంత బృందం సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు వసంత బృందం వారు జమునా బృందం రావాలి. జమునా బృందం ఇత్యాల పట్టణంలోని ఈ చింతకుంట చెరువును మినీ ట్యాంక్ బండ్గా మార్చడం, అదేవిధంగా ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మొన్న మధ్య కాలంలో ఇది మళ్ళీ అభివృద్ధి చేసి ఇదంతా కూడా మంచిగా సిమెంట్ చేసి ఇక్కడ మా మహిళా ఆడబిడ్డలకు అమ్మలకు బతుకమ్మను ఆహ్లాదకరంగా ఆడుకునే విధంగా చేసిన తీర్చిదిద్దిన మా మున్సిపల్ సిబ్బందికి మరొకసారి ఈ సందర్భంలో హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈనాటి కార్యక్రమాన్ని దిగ్విజయ్ మా మహిళా ఆర్పీలు అదేవిధంగా కౌన్సిలర్స్ అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సంవత్సరం వరుణుడు మరి కటాక్షించి కొన్ని చోట్ల అతిగా అయినా కానీ మనకి ఇప్పటి వరకైతే పెద్దగా పంట నష్టం కాకుండా కొద్దిపాటి ఇబ్బందితోటి ఎండాకాలం కూడా ఇబ్బందులు కూడా చెరువులని కూడా జలకలతో ఉంటుంది. అలాంటి ప్రకృతిని ఇచ్చిన మన ఆ భగవంతుడికి అదేవిధంగా ఈ బతుకమ్మగా మనందరం కూడా ప్రకృతి ఇచ్చిన పూలు ఆకులతోటి పూజించి ఈరోజు నిమజ్జనం చేస్తున్న సందర్భంలో మరొకసారి ఈ బతుకమ్మ పండుగ సందర్భంలో మా మహిళా సోదరిమణులకు ఆడబిడ్డలకు అందరికీ కూడా బతుకమ్మ కార్యక్రమాన్ని గొప్పగా ఆర్గనైజ్ చేసినటువంటి మున్సిపల్ కమిషనర్ గారు, అదేవిధంగా వారి సిబ్బంది, మాజీ మున్సిపల్ చైర్పర్సన్గా ఉన్నటువంటి గిరినాభూషణం గారు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ జ్యోతి గారు, వేదికపైన మాజీ జడ్పీటీస్గా ఉన్నటువంటి రాజేందర్ గారు, అదేవిధంగా వైస్ చైర్మన్ అన్న శ్రీనివాస్ గారు, వేదికపైనటువంటి చాలామంది మాజీ కౌన్సిలర్లు, మరి చాలామంది వివిధ హోదాల నుండి ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా మా పాత్రికేయ మిత్రులకి, ముఖ్యంగా మా సోదరిమణులు ఈరోజు గొప్పగా జగిత్యాల నుంచి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున బతుకమ్మ వారి వారి వాడల్లో కానీ వారి ప్రాంతంలో బతుకమ్మ గొప్పగా ఆడి చివరిగా వీడుకోలుగా ఈ చింతకుంట చెరువు ఇంత గొప్పగా తీర్చిదిద్దినటువంటి మా శాసనసభ్యులకు మరొకసారి మనస్ఫూర్తిగా నేను మంత్రిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఆడపడుచులకు ఎక్కడికి ఇబ్బంది కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంతో గౌరవ ప్రజాపాలన పెద్ద రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మరి ప్రత్యేక నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతం అంతా సిమెంట్ పరంగా మన మున్సిపల్ ద్వారా చేపించినందుకు మా ఆడపడుచులంతా కూడా ఆ సంబరాల్లో కుటుంబ సభ్యులతో మా గౌరమ్మ తల్లి ఆ సంబరాలు చేసుకుంటున్న సందర్భంలో ఆ అమ్మవారు అందరినీ చల్లగా చూడాలి, కుటుంబాలను చల్లగా చూడాలి, ఈ ప్రాంతాన్ని చల్లగా చూడాలి, రాష్ట్ర ప్రభుత్వాన్ని చల్లగా చూడాలి.
రాష్ట్ర అన్ని వర్గాల ప్రజలను కూడా అమ్మవారు చల్లగా చూడాలని కోరుకుంటూ మరొకసారి ఈ జిల్లా మంత్రిగా మనస్ఫూర్తిగా ఈ యొక్క ప్రభుత్వం మా ఆడపడుచులకు అండగా ఉండేటువంటి ప్రభుత్వం మరి ఆ గొప్పగా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఇంత గొప్ప సంబరాలు ఏర్పాటు చేసినటువంటి మున్సిపల్ వారికి మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.